కార్తీక పురాణము 17వ అధ్యాయము. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనెను: రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్సుమధునుడు అనే మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృత్సుమధ మహర్షి ఇట్లు పలికెను: సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అవుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినండి. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశముల నారబెట్టుకుని చుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యెను. ఆమెనెట్లయినా పొందవలైనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించిన తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమంపై భాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొల్పి వేద పఠనము చేయింపవలెనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చి ఆమెయును కామపరవశయై ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ ప్రయత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వాణిని పట్టుకుని నీవెవడవని అడిగాను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను. మునిశాపము వలన ఇంద్రుని ముఖము మాత్రము గాడిదగా మిగిలిన శరీరము మామూలుగానే ఉండును. అచ్చట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచ్చటి గుహలో నుండి ఎచ్చటనున్న గడ్డిని తిని కాలము గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెతకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరముల యందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసముటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించారు. మునులు వారికి ఇట్లా చెప్పారు: దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలమున తటాకాదులందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము, ఆవూపదానము, పాయసదానము, వస్త్రకంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.
దేవతలను దివ్యమునులు మాటలను విని మాఘ స్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువాగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగిండును. శంఖ చక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను. కంకణములు, వారములు, వైజయంతి మాలము మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించారు. స్వామి, నీవు జగములకే గురువవు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనా ఎరుగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులేరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు స్వామి. ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నన్ను నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపంన ఉన్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువు. జగములను నీవే మాట మనస్సు మున్నగు వానిని అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్పేమీ చేయజాలని వారము క్షమించండి. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసుల చేవన అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించారు. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు ముని శాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖము గలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపమును పొందెను. పద్మగిరి దోకర్ణ సమీపమునందున్న పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధబముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము మలే దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘ స్నానముచే స్వస్థుడగునా అంటే విచిత్రముగా ఉన్నది కదా పలికిరి. ఆ విధంగా అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోటుచే ఇట్లాంటివి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వమును పొందుటలో ఆశ్చర్యము లేదు, సందేహం అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియును ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడ్డారు. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణ కోరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలమగుట వలన గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను, మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడంతా చెప్పినా కూడా
వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘ స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళారు. గంధర్వుని భార్య గంగా తీరమున ఉండిపోయింది. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు, తపస్వి వై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించాడు. విశ్వామిత్రుడు చేయినది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయమును తెలుసుకొని విశ్వామిత్రుని ఇక్కడికి వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛకులోనే నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలేమో, గంగానదిలో స్నానము చేసి నీ కమండలంలో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లు అని వివరించగా విశ్వామిత్రుడు ఆ విష్ణువును ధ్యానించి గంగా స్నానము చేసి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొందినది. గంధర్వలోకమునకు వెళ్ళిపోయింది. పూర్వ రూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాను. దేవతలారా, మాఘస్నాన మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘ స్నానము చేయింపుడు, అప్పుడు అతనికి శాప విముక్తి కలుగుతుంది. శ్రీమన్నారాయణుడి దేవతలకు ఇంద్రుని శాప విముక్తిని ఉపాయమును సూచించెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ 17వ రోజు పారాయణము సమాప్తము. హరి ఓం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.